ఒక ఉపాధ్యాయుడు క్లిష్టమైన భావనలను, కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలను ప్రవేశపెట్టి బోధించే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని ప్రయత్నాల అనంతరం విద్యార్థులు సబ్జెక్టును ఇష్టపడ్డారు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతీకరణం ఏమిటి? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. రాజేష్ అనే డ్రిల్ మాస్టర్ 8వ తరగతి విద్యార్థులకు రకరకాల క్రీడలను నేర్పిస్తున్నాడు. అయితే కుమార్ అనే విద్యార్థి ఒక క్రీడలో ఏకకాలం నైపుణ్యం సాధించగలిగితే ఆ విద్యార్థిలో జరిగిన అభ్యసనంను సూచించే సిద్ధాంతం ఏమిటంటే యత్నరహిత అభ్యసన సిద్ధాంతం. వైగట్కి ప్రకారం పిల్లలు పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. ఉపాధ్యాయులు అకారణంగా దండించడం వలన ఉపాధ్యాయులంటే పవన్కు భయం ఏర్పడింది. తర్వాత పవన్ వేరే పాఠశాలలో చేరినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు దండించలేదు. దాంతో క్రమంగా అతనికి ఉపాధ్యాయులంటే భయం